చందమామలా ఉన్నావే నువ్వు. చందమామ కథలో చదివా రెక్కల గుర్రాలుంటాయని లాలలల్లాలల్లాలాలా. అమ్మ రెక్కల గుర్రాలు ఉంటాయా? యూనికానా? ఆ, పర్వతాలు కూడా ఒకప్పుడు ఎగిరేయంటే. అమ్మా నా ముక్కు ఎలా ఉంటది? నీ ముక్కేమో గాని నిన్ను చూస్తుంటే తెల్లటి వినాయకుడు ఎలా ఉంటాడో అలా ఉంటావే. అగజా. అగజా అంటే ఏంటి చెప్పే. ఆ ఆ, అగము చరణము లేని పర్వతము అగజ. పర్వత కుమార్తె పర్వతరాజుకి జన్మించిన పార్వతీదేవి అగజ. పార్వతీదేవి కుమారుడు సూర్యుని వంటే ప్రకాశం ఉన్నవారు. అర్కం అంటే అగజానన పద్మార్కం అక్కుడు సూర్యుడు. పార్వతీదేవి ముఖము కమలము వలె ఉన్నది. అటువంటి పార్వతీదేవికి పుత్రుడైనటువంటి వినాయకుడు సూర్యుని వల్లే ప్రకాశము ఉన్నాడు. అగజా అంటే పర్వతరాజుకి జన్మించిన కుమార్తె పార్వతీదేవి. ఆననం అంటే ముఖం. అగజానన పద్మార్కం. నీ ముఖము కమలము వలె ఉన్నది. నీకు సూర్యుడు అర్కము. సూర్యుని ప్రకాశవంతం ఎంత ఉంటుందో అలా నీ కుమారుని చూడంగానే నీకు సంతోషం అనే ప్రకాశం ఉంటుంది. నీ ముఖము కమలము వలెనున్నది. ఆ కమలమైన ముఖము ఇంకా ఎప్పుడు చామింగ్ ఉంటుంది. నువ్వు నన్ను చూసినప్పుడు ఎలా ఉంటాడో వినాయకుని చూసినప్పుడు అగజ పార్వతీదేవికి అలా ఉంటుంది. అగజ అగము అంటే పర్వతము. అగజ పార్వతీదేవి పర్వతరాజు కుమార్తె. అగజానన పద్మార్కం. వింటున్నావా? గజానన మహర్నిశం. గజానన అంటే ఏనుగు ముఖం కలవాడా. అహర్నిశం. అంటే మార్నింగ్, నిశం ఈవినింగ్ అంటే రాత్రి, పగలనక రాత్రి అనక అంటారు కదా అలా. అహర్నిశం. అనేక దంతం అనేక వరములు ఇచ్చువాడైనటువంటి. దంతం పళ్ళు. ఆ దంతం వేరు, ఈ దంతం వేరు. ఆ దంతం దంతం. ఆ దంతానికి మధ్యలో గ్యాప్ వస్తే దం తం. ప్రసాదించు వాణిని. దం తం. అనేక దం స్పేస్ తం. ఈ అర్థం వేరు, దంతం వేరు. దంతం అంటే ఇదిగో నీ పళ్ళు. ఇవి పళ్ళు కదా. విజుడు. అనేక దం తం. అనేక వరములు ఇచ్చినటువంటి ప్రసాదించినటువంటి. దమ్ అంటే ప్రసాదించే. తం అతనిని. అనేక వరములను భక్తులకు ప్రసాదించే అతనిని. అహర్ నిశం. పగలనక రాత్రనక. అహర్నిశలు కష్టపడాలి అంటారు చూడు అలా. భక్తానాం ఏకదంతముపాస. ఇక్కడ ఏకదంతం ఒకే ఒక దంతం కలవాడా. ఉపాస్మహే నిన్నే మేము పూజిస్తున్నాము. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతముపాస్మహే.